గుడ్ మార్నింగ్ ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు. నేను మీ మండల సంజీవ. ఈరోజు మిత్రులారా, మనం ప్రధాన వార్తల ముఖ్యాంశాల విషయానికి వస్తే, సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలోని నీతి ఆయోగ్ అనేటువంటి ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలో జరిగినటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించినటువంటి అనుమతి, మెట్రో రైలు, తర్వాత త్రిపులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద ప్రత్యేకంగా మా రాష్ట్రం అభివృద్ధికి సహకరించనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రితో మాట్లాడినటువంటి విషయం అన్ని పత్రికల్లో దాదాపు ప్రధాన న్యూస్గా కనిపించడం ఈరోజు ఉంది. అదేవిధంగా వాతావరణ శాఖ ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. మిత్రులారా, ఈ సంవత్సరం ఈ యొక్క ఋతుపవనాలు 10 రోజుల ముందుగానే వచ్చేసినాయి. కేరళకు ఈ యొక్క ఋతుపవనాల రాక ఆరంభమైంది అనేటువంటి విషయాన్ని పత్రికలో చూస్తున్నాం. తద్వారా కూడా రైతు సోదరులు తగు ఏర్పాట్లు, విత్తనాలు, తదితర వ్యవసాయ పనులు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ, యంత్రాంగం కానీ చెప్పినట్టు ఒక న్యూస్ కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఒక 2021లో వచ్చి ప్రపంచాన్ని కుదిపివేసినటువంటి కరోనా మహమ్మారి మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ప్రవేశించినటువంటి వార్త కూడా మనం కనిపించింది. అదేవిధంగా ఎవరు కూడా ఈ యొక్క కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సుమారు ఒక ప్రత్యేక వార్డును నెలకొల్పడం జరిగింది. ఇందులో కూడా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా కూడా డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం పలు వార్తల్లో కనిపించింది మిత్రులారా. ఎమ్మెల్సీ కవిత మా నాన్న చుట్టూ దయ్యాలు, కోవట్లు ఉన్నటువంటి వార్త పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఈరోజు త్వరలోనే కూడా ఆ కోవట్లు ఎవరు అనేటువంటిది స్పష్టత ఏర్పడుతుంది కొన్ని రోజుల్లో అని చెప్పేసి వార్తలో ప్రత్యేకంగా చూడడం జరిగింది మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలకు ఒకసారి వెళ్దాం మిత్రులారా. తెలంగాణ రైజింగ్కు చేయూతనివ్వండి, రాష్ట్రంలో సంక్షేమం, సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 2020కి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మారుస్తాం. వికసిత భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేషన్ ఫస్ట్, పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. సబర్మతి రివర్ ఫ్రంట్ గంగా పునరుద్ధరణ మాదిరిగా తెలంగాణలోని మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచనలు ఉంది. ఆర్ఆర్ల త్రిపుల్ మధ్య రేడియల్ రోడ్లు, రాష్ట్రంలో ప్రతిపాదిత డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకం అవుతాయనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క సమావేశంలో చెప్పినటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మోదీ గారిని అభినందిస్తూ శాల్వతో కనిపిస్తున్నటువంటి ఫోటో ఒకటి చూస్తాం మిత్రులారా. అదేవిధంగా మెట్రో విస్తరణకు సాయం పెంచండి, త్రిపుల్ నిర్మాణానికి ఆమోదం తెలపాలి, సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాలి, ప్రధానికి సీఎం వినతి అనేటువంటి వార్త కూడా ఈ పత్రికలో నేను చూస్తున్నాం మిత్రులారా. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ఈడీ ఛార్జ్షీట్లో ఆయన పేరు ఉండటం రాష్ట్రానికి అవమానం, గవర్నర్ను కలిసి ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతాం కేటీఆర్, పార్టీ విషయాల అంతర్గతంగా మాట్లాడాలని వ్యాఖ్య కేటీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. కవిత లేఖను నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం కేటీఆర్ ఆరోపణలు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ సీఎం కేసీఆర్ ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలు బహిర్గతమై రాజకీయ కలకలం సృష్టించిందని దాని నుంచి అందరి దృష్టి మళ్లించిన సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు చెప్పినటువంటి మాటలను ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. ముందే పలకరించిన నైరుతి, కేరళ తాకిన ఋతుపవనాలు. జూన్ 1న తెలంగాణకు రైతులకు భారత వాతావరణ శాఖ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఉదమిచ్చే నైరుతి ఋతుపవనాల సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళం తాకినట్టు ప్రకటించింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పంట ఉత్పత్తుల అక్రమ రవాణాపై నిఘా, కొత్తగా 50 చెక్ పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం అనేటువంటిది
న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పంటల బీమా కావాలి, రాయితీపై విత్తనాలు యంత్రాలు అందించాలి, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో విడుదల వెలువ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నకిలీ పత్రాలతో రుణాల మంజూరు కేసు, సత్పల్లి ఐడిబిఐ బ్యాంకు పూర్వ అసెట్స్ ఆఫీసర్ అరెస్ట్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రెడ్ కార్నర్ నోటీస్ అమలుకు సన్నాహాలు, ప్రభాకరరావును డిపోర్ట్ చేసేందుకు కసరత్తు ముమ్మరం, యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు ప్రారంభం, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, సైబర్ బానిసత్వం కేసులో 2 అరెస్టు, సైబర్ బానిసత్వం కేసులో హైదరాబాద్ జిడిమడ్ల చెందిన కోలనాటి నాగశివ అలియాస్, గుజరాత్ రాష్ట్రం పోర్బందర్ చెందిన హితేష్ అర్జున సౌమ్యలను అరెస్ట్ చేసినటువంటి న్యూస్ ఇది. 2 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్లు, నిషేధిత భూముల వివరాలకు ప్రత్యేక పోర్టల్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత ఆర్థిక నష్టం, బాధ్యులపై చర్యలు తప్పు, మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనపు సిబ్బంది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. ద్విచక్ర వాహనంపై నుంచి పడి గర్భిణి మృతి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ, జూన్, జూలై, ఆగస్టు నెల కోట, జూన్ 1 నుంచి అందజేత, గోధుమల చక్కెర కూడా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. చిరు ఉద్యోగాలపై చిన్నచూపొద్దు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. దివ్యాంగుడికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న బట్టి రామ్దాస్ నాయక్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి కేసీఆర్ చుట్టూ ఉన్న దయాలెవరో కేటీఆర్ చెప్పాలి, మంత్రి పొన్నం ప్రభాకర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈడీ అపవిత్రం నేడు పవిత్రమా, భారతపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఢిల్లీలో శనివారం నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు, చిత్రంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు కె స్టాలిన్, చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, రేవంత్ రెడ్డి తదితరులు అనేటువంటి చిత్రం ఒకటి చూడొచ్చు మిత్రులారా. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, మరి చంద్రబాబు వెనుక అనేటువంటిది చూడొచ్చు. అందరూ ముఖ్యమంత్రులు అనే న్యూస్ ఒకటి చూడొచ్చు మిత్రులారా. రేషన్ తీసుకోవడం లేదు, కార్డుదారులు ఏమయ్యారు, సన్నవ్యానికి ముందుకు రాని వారు 1,62,773 మంది. జిల్లా వారీగా కొనసాగుతున్న విచారణ, ఇప్పటికే 6,000కు పైగా కార్డులు అనర్హమైనవిగా గుర్తింపు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అనుమానాస్పద రేషన్ కార్డులు 96,240, ఇందులో లబ్ధిదారుల సంఖ్య 1,62,573, పరిశీలించిన కార్డుల సంఖ్య 10,712, అనర్హమైనవిగా తేలివి 6,000కు పైగా ఉన్నట్టు చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మరి జిల్లాల వారికి చూస్తే రంగారెడ్డిలో మరి 6,000 సుమారు ఉంటే 12,000 లబ్ధిదారులు, విచారించిన 4,724, సూర్యాపేటలో 90, మేడ్చల్లో మరి 8,195 రేషన్ కార్డు ఉంటే లబ్ధిదారులు 6,158, విచారించవలసినవి మరి 7,324, అనర్హమైనవి 373 అని తేల్చిన విషయం కూడా చూస్తున్నాం. నిజామాబాద్ అదేవిధంగా 5,000, 9,000, హైదరాబాద్లో 9,000, 19,000, సంగారెడ్డిలో 6,000, 11,000, నల్గొండలో 5,000, 7,000, విచారించవలసినవి 5,092 అనేటువంటి చూస్తున్నాం మిత్రులారా. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సిఎస్ రామకృష్ణరావు. రాష్ట్రానికి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. తడి పొడి చెత్త వేరు చేస్తేనే తీసుకోండి, ఇంటి నుంచి తడి పొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని నగరపాలక కమిషనర్ చహద్ బాజ్ పాయ్ సూచించారు. మరి మాట్లాడుతున్న నగరపాలక కమిషనర్, అన్నదాత ఆశలకు మొలకలు, ధాన్యం తూకంలో జాప్యంతో ఇబ్బందులు, గంగాధరం రామడుగు, వడ్లు పోసి 40 రోజులైంది, మా గోస పట్టేది ఎవరికి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ఇక్కడ మొలకెత్తిన ధాన్యం ఒక చూస్తాం, నర్సింహులపల్లిలో మొలకెత్తిన ధాన్యం ఆరబెట్టిన రైతులు అనేటువంటి విషయం చూస్తాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి వార్తను సార్ చూద్దాం మిత్రులారా. కేరళలోకి నైరుతి ఎంట్రీ, వారం ముందుగానే వచ్చిన ఋతుపవనాలు, మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి ఎంటర్ అనేటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగులో చూస్తున్నాం మిత్రులారా. బీఆర్ఎస్ లో రేవంత్ కోవట్టులు, టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు కేటీఆర్. రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్, శని కాంగ్రెస్ అనేటువంటి మాట మరి కేటీఆర్ అంటున్నటువంటిది వెలుగులో ప్రచురించడం జరిగింది మిత్రులారా. మరి టీమిండియా లా పనిచేద్దామనేటువంటిది మరి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి వారితో డిస్కస్ చేస్తున్నటువంటి విషయం కూడా చూస్తాం మిత్రులారా. ఓఆర్ఆర్ దాకా మహానగరం ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలోకి
2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే ఛాన్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 51 గ్రామాలు ఓఆర్ఎల్లో ఉప్పలి మున్సిపాలిటీలో విలీనం. ఒకటే కార్పొరేషన్ గా ఉంచడమా, 2 కార్పొరేషన్లు విభజించడమా, ఢిల్లీ ముంబై కార్పొరేషన్లను స్టడీ చేస్తున్న ఆఫీసర్లు త్వరలో నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఈ యొక్క కార్పొరేషనా మరి మున్సిపాలిటీలా ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఆ దిశగా కసరత్తు చేస్తున్నటువంటి వార్తని సందర్భంగా చూస్తున్నాం. మిత్రులారా, మీ ధైర్యానికి సెల్యూట్, దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు రాహుల్. పుంచ్లో బాధిత కుటుంబాలకు పరామర్శిస్తున్న అండగా ఉంటానని హామీ, దెబ్బతిన్న ఇండ్లు ప్రార్థనా స్థలాల పరిశీలన అనేటువంటిది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. మిత్రులారా, మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో చేనేత సోయగం. శనివారం హైదరాబాద్ హోటల్ ట్రైడాండ్ లో జరిగిన మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో చేనేత చీరలు ధరించి అందాల బాంబులు సందర్శించారు. పోచంపల్లి, గద్వాల గొల్లబాంబు చీరలు కట్టుకొని ర్యాంప్ బ్యాక్ చేశారు. 100కు పైగా దేశాల అందగత్తెలు చీరకట్టులు ఆకట్టుకున్నారు. అమెరికా, కరీబియన్ దేశాల బాంబులు చేనేత వస్త్రాల ర్యాంప్ బ్యాక్ చేయడం షోలో హైలైట్ గా నిలిచింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాను. మిత్రులు, గాంధీలో ప్రత్యేక కరోనా వార్డులు. దేశంలో అక్కడక్కడ కరోనా కేసులు నమోదు ఉండడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గతంలో కరోనా సమర్థవంతంగా ఎదుర్కొన్న గాంధీ ఆసుపత్రిలో మళ్లీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి చైర్పర్సన్ 10 మందితో ప్రత్యేక కమిటీ శనివారం ఏర్పడింది. కమిటీలో నోడల్ అధికారిగా జనరల్ మెడిసిన్. కరోనాపై ఆందోళన వద్దు, ప్రజలకు మంత్రి దామోదర సూచన. రాష్ట్రంలో పరిస్థితిపై ఆఫీసర్లతో మంత్రి సమీక్ష. కరోనా, డెంగీ పేరిట దోచుకునే హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం. మిత్రులారా, మరి మంత్రి గారు కూడా దామోదర రాజనరసింహ గారు కూడా నిన్న వెలుగు పత్రిక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ ప్రైవేట్ ఆసుపత్రి వారు చాలా మోసాలు చేస్తారు, తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది మరి వారి యొక్క న్యూస్ లో చూస్తున్నాం. 550 కోట్ల ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి, ఫార్మసీ కాలేజీల మేనేజ్మెంట్ సంఘం డిమాండ్. మరి రాష్ట్రంలో 113 ప్రైవేటు ఫార్మసీ కాలేజీలు ఉండగా వాటిలో 70,000 మంది చదువుతున్నారని యొక్క న్యూస్ ఒకటి చూస్తున్నాం. మిత్రులారా, 7 ఏళ్ల పాటు హైదరాబాద్ లోనే సిరాజ్. నవంబర్ 20 అంధేరి మీటింగ్ లో పాల్గొన్న సిరాజ్ సమీర్ తో కలిసి మ్యాజిక్ లాంతర్ సోషల్ మీడియా అకౌంట్. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కి. ఏపీ పోలీసు నుంచి కీలక సమాచారం సేకరించిన NIA అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఒకటి చూద్దాం. మిత్రులారా, సముచిత ప్రాధాన్యమిస్తే సరే, కాదంటే కొత్త పార్టీ. తండ్రి కేసీఆర్ తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఆయన పిలుపు కోసం ఎదురుచూపు. లేఖ లీకేజ్ పై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. లీకులు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే. రోజంతా ఇంటికే పరిమితం. భర్త తరఫు కుటుంబ సన్నిహితులతో మంత్రాలు. కవిత అనే ఫోటోస్ చూడొచ్చు మిత్రులారా. మా పార్టీలో రేవంత్ కోవర్టులు ఉండొచ్చు, మరి ఒక్కసారి వాళ్ళంతా వాళ్ళే బయటపడతారనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. మిత్రులారా, అందాల పోటీల్లో వేషల నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. 24 గంటల పాటు మేకప్ లో ఉండాలని, బౌల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఆరోపణలు. పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటన. ఆరోపణలు నిరాధారం. తల్లికి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు. జులియా మొర్లే. చేనేత వస్త్రాల్లో మరింత అందాల బామల ర్యాంప్ వాక్. ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే. ఓషియానా విజేతగా నందిని మిల్లా మాగి అంటే ఆరోపణలు చేసినటువంటి ఇంగ్లాండ్ సుందరమణి ఈమె. మరి ఫోటోతో కూడినటువంటి వార్త మరి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి న్యూస్. మిత్రులారా, కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులు రావాల్సింది. థియేటర్ల బంద్ పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం. థియేటర్ల బంద్ లేదు, సమస్యల పరిష్కారాన్ని కమిటీ అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా మరి దీంట్లో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటిది మరి ఒక న్యూస్ ఒకటి జ్యోతిలో చూస్తున్నాం. మిత్రులారా, సరిసమానంగా అందరూ చిన్నోడు అంటారు, కానీ రేవంత్ రెడ్డిని సరిసమానంగానే ఉన్నట్టు కనిపిస్తున్న చిత్రంలో. మిత్రులారా, మొలకెత్తుతున్న నిర్లక్ష్యం. అకాల వర్షాలతో తడిసిపోతున్న వడ్లు, సజ్జలు. అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం. కొనుగోలులో ఆలస్యం చేస్తున్న అసంతృప్తి. ప్రభుత్వం సత్వరమే స్పందించాలని విజ్ఞప్తి. బిక్కనూరులో రైతుల ఆందోళన. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వర్షానికి కలిసి మొలకెత్తిన ధాన్యం అనేటువంటి న్యూస్ చూడొచ్చు మిత్రులారా. రోడ్డుపైనే మరి మొలకెత్తింది. తాండూరులో భారీగా అక్రమ రిజిస్ట్రేషన్లు. అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 4 రోజుల్లోనే 224 రిజిస్ట్రేషన్లు. సాధారణ రోజుల్లో 10 నుంచి 15 లోపే. స్కానింగ్ పెండింగ్ తో బయటపడ్డ వైనం. ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ పై వేటు.
సమగ్ర విచారణకు అధికారుల ఆదేశమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. తాండూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఒకటే రోజుల 224 రిజిస్ట్రేషన్లు చేశారు ఈ యొక్క ఆఫీస్లో. ఫోన్ సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై యాసిడ్, బెంగళూరులో దారుణం ఆలస్యంగా వెలుగులోకి. మిత్రులారా, క్రైమ్ న్యూస్ చదువుతుంటేనే అసలు ఏ కోణంలో ఏం ప్రమాదం అనేటువంటిది అర్థం కాని ప్రశ్న. ఫోన్ సౌండ్ తగ్గించమన్నందుకు ఈ విధమైనటువంటి దారుణం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కొనసాగుతున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణ. గూఢచర్యం ఆరోపణపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉజ్జయిని, పూరి ఆలయాలను సందర్శించడంపై దర్యాప్తు అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయాలకు జ్యోతి వెళ్ళినట్టు గుర్తించారు. బృందం హర్యానా వెళ్లి ప్రశ్నించింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులు. అపహరణకు గురైన కూతురు 44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. న్యూఢిల్లీ నుంచి వార్త ఇది. 44 ఏళ్ల తర్వాత మరి తల్లి బిడ్డ కలుసుకున్నటువంటి న్యూస్ ఇది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఒకటైనటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంపాదకులు మరి ఒక వార్తలు చూస్తాం మిత్రులారా. అన్నా చెల్లెల వార్ కొత్త పలుకు ఆర్కే అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి కేసీఆర్, కవిత, మరి కేటీఆర్, హరీష్ రావు, జగన్, షర్మిల సంబంధించినటువంటి ఫోటోలతో కూడి క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి న్యూస్ ఒకటిగా కనిపిస్తుంది మిత్రులారా. భక్తజన ఔరు త్రివేణి సంగమం కిక్కిరిసిన ఆలయం, లడ్డు పులిహోర కౌంటర్ల సిబ్బంది దురుసు ప్రవర్తన, అధికారులను అప్రమత్తం చేస్తున్న కలెక్టర్, ఎస్పీ, నేడు గవర్నర్ దంపతుల రాక అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. అంచనాలను మించి భక్తుల రాక అనేటువంటి ప్రముఖుల పుష్కర స్థానాలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా వైభవంగా నవరత్నమాల హారతి అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్త ముఖ్యాంశాలు చూద్దాం మిత్రులారా. రేవంత్ దీపో నైతికత ఉంటే రాజీనామా చేయి కేటీఆర్. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్ లో సీఎం పేరు ఉండడం తెలంగాణకే అవమానకరం. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ మాలత్ కవిత అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మిస్ ఇంగ్లాండ్ తో మిస్ బిహేవ్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ప్రపంచ సుందరి పోటీల నుంచి వైదొలిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారి. నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్ లో గ్లామర్ బొమ్మగా చూశారని ఆవేదన. మధ్య వయస్కులైన మగవాళ్ళ మధ్య అందరినీ పరేడ్ చేయించారంటూ ధ్వజం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఈమెనే వెళ్ళిపోయింది మిస్ ఇంగ్లాండ్ పోటీల నుంచి మిత్రులారా. నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు అనేటువంటి హరీష్ రావు ప్రశ్నిస్తున్నట్టు ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం నమస్తే తెలంగాణలో. 24 గంటల్లో 5.88 లక్షల పాలసీల విక్రయంతో రికార్డ్. గిన్నిస్ బుక్ లో ఎల్ఐసి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసి మరో అరుదైన గంటను రికార్డు సాధించింది. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నది. ఈ ఏడాది జనవరి 20న అరుదైన గంట సాధించినట్లు కంపెనీ ఒకటి ప్రకటనలో పేర్కొంది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మరి కేవలం 24 గంటల్లోనే 5,88,000 పాలసీలు చేసినటువంటి వార్త ఈ సందర్భంగా చూడొచ్చు మిత్రులారా. సింగిల్ ఛార్జీతో 835 కిలోమీటర్ల ఈవీని విడుదల చేసిన చైనా సంస్థ షియోమి అనేటువంటి నూతన కారు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 835 కిలోమీటర్లు వస్తాట మిత్రులారా. మయన్మార్ సైబర్ కేసులో మరో 2 అరెస్టు. కార్పొరేట్ డాటా చోరీలో 4 అరెస్టు అనేటువంటి క్రైమ్ న్యూస్ ఈ యొక్క నమస్తే తెలంగాణలో ఉన్నాయి మిత్రులారా. ఇవి ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నమస్తే.